మా పాప స్కూల్కి లంచ్కి వచ్చాం, అటు నుంచి కూల్ ఐస్ క్రీమ్ తిన్నాం. మీరు టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, పాప స్కూల్ అని చెప్పాను కదా, ఎంజిఎం స్కూల్లో. సో లంచ్ అవర్లో వచ్చాము మీకు చూపిద్దామని. బట్ ఫుల్లీ రైనీ అండి. సో లంచ్ అయితే తీసుకునేసాము, తినేసాము. సో కాకపోతే మీకు వ్యూ చూపించాలి కూడా చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మొత్తం రైనీతో కమ్మేసి ఉండేది. ఫ్రెండ్స్, రంగా కూల్ హోమ్ ఐస్ క్రీమ్ షాప్ కూర్చున్నాము. చల్లగా ఐస్ క్రీమ్ తిని. క్లైమేట్ అయితే కోల్డ్గానే ఉంది, బట్ మా మిస్సెస్ అడిగింది తినాలనేసి. సో ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్స్. ఫ్రెండ్స్ ఇదండి ఐస్ క్రీమ్స్ చూడండి. ఇది స్ట్రాబెర్రీ అండ్ ఒక స్ట్రాబెర్రీ ఆర్డర్ ఇచ్చున్నాం. స్ట్రాబెర్రీ ఒకటి నాకు ఇస్తానండి. ఫస్ట్ ఇది స్ట్రాబెర్రీ, పిస్తా. అయిపోయినట్టు ఆల్మోస్ట్ అన్నీ. పిస్తా అవన్నీ మళ్ళీ వేయాలా? ఓకే అండి. ఇది కోవా, ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయాలా? కానీ చూడండి ఫ్రెండ్స్, నాకు చెప్పిన దాన్ని కూడా టేస్ట్ చేసింది ఇదే. మేము ఎప్పుడు ఇలా ఇక్కడికి వస్తామండి. చాలా బాగుంటుంది రంగా కూల్ హోమ్ అని. స్ట్రాబెర్రీ కూడా టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది? కోవా కూడా టేస్ట్ చేస్తావా? ఇది మాత్రం ఏం పాపం చేసిందా? అది కూడా తిను. తినది అదేం పాపం చేసింది? నిన్న పాపం చేసిందా? ఇది ఎలా ఉంది చెప్పు. ఫ్రెండ్స్ ఇస్తా. నీ ఎంకమ్మ అంత కూలింగ్లో ఏంటి? కూలింగ్ అదిగిపోతుంది ఫ్రెండ్స్. వర్షం పడుతున్నావు బయట. చూడండి ఎంత వర్షం పడుతుందో. చూపించరాదు వర్షం వచ్చినది. ఇది చూపించు ఐస్ క్రీమ్. చూడండి ఎంత కూలింగ్లో కూడా. ఈ వ్లాగ్ కోసం మేము తినాల్సి వస్తుంది. కాదండి, మా వాడు అడిగింది అందుకోసము. సరే టేస్ట్ చేద్దాము. ఇస్తా. ఇది కోవా అండి. కోవా టేస్ట్ చూసేస్తాం ఒకసారి లైట్గా. లుక్ లైక్ ఫన్, కూల్, చిల్. కరిగిపోతుంది ఫ్రెండ్స్. స్ట్రాబెర్రీ పిస్తా అయిపోయింది కదా, ఇప్పుడు మ్యాంగో కావాలంట. మ్యాంగో టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది? బాగుంటుందిరా ఫ్రెండ్స్. కోవా చాలా బాగుంటుంది కదా కోవా. చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. పీసెస్గా వస్తాయి ఇక్కడ. మామూలుగా మనకి ఇదిగా ఉంటుంది, క్లమ్జీగా. చూడండి చాలా ఫేమస్ అండి ఇది ఐస్ క్రీమ్ కోవా కాంబినేషన్. ఎక్కువ కోవా కానీ కోవా బాగుంటుంది. అందుకే మేము ఇక్కడికే వస్తాము, ఇక్కడ తింటాము. ఫ్రెండ్స్, పాప స్కూల్ అని చెప్పాను కదా, ఎంజిఎం స్కూల్లో. సో లంచ్ అవర్లో వచ్చాము మీకు చూపిద్దామని. బట్ ఫుల్లీ రైనీ అండి. సో లంచ్ అయితే తీసుకునేసాము, తినేసాము. సో కాకపోతే మీకు వ్యూ చూపించాలి కూడా చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మొత్తం రైనీతో కమ్మేసి ఉండేది. ఫ్రెండ్స్, రంగా కూల్ హోమ్ ఐస్ క్రీమ్ షాప్ కూర్చున్నాము. చల్లగా ఐస్ క్రీమ్ తిని. క్లైమేట్ అయితే కోల్డ్గానే ఉంది, బట్ మా మిస్సెస్ అడిగింది తినాలనేసి. సో ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్స్. ఫ్రెండ్స్ ఇదండి ఐస్ క్రీమ్స్ చూడండి. ఇది స్ట్రాబెర్రీ అండ్ ఒక స్ట్రాబెర్రీ ఆర్డర్ ఇచ్చున్నాం. స్ట్రాబెర్రీ ఒకటి నాకు ఇస్తానండి. ఫస్ట్ ఇది స్ట్రాబెర్రీ, పిస్తా. అయిపోయినట్టు ఆల్మోస్ట్ అన్నీ. పిస్తా అవన్నీ మళ్ళీ వేయాలా? ఓకే అండి. ఇది కోవా, ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయాలా? కానీ చూడండి ఫ్రెండ్స్, నాకు చెప్పిన దాన్ని కూడా టేస్ట్ చేసింది ఇదే. మేము ఎప్పుడు ఇలా ఇక్కడికి వస్తామండి. చాలా బాగుంటుంది రంగా కూల్ హోమ్ అని.
స్ట్రాబెర్రీ కూడా టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది? కోవా కూడా టేస్ట్ చేస్తావా? ఇది మాత్రం ఏం పాపం చేసిందా? ఇది కూడా తిను. ఏం రావద్ది, అదేం పాపం చేసింది నిన్న? పాపం చేసిందా? ఇది ఎలా ఉంది చెప్పు. ఫ్రెండ్స్ ఇస్తా. నీ ఎంకమ్మ ఇంత కూలింగ్లో ఏం చేస్తాం? కూలింగ్ అదిగిపోతుంది ఫ్రెండ్స్. వర్షం పడుతుంది ఒక బయట చూడండి ఎంత వర్షం పడుతుందో. చూపించరాదు వర్షం వచ్చినది. ఇది చూపించు ఐస్ క్రీమ్ చూడండి ఎంత కూలింగ్లో కూడా. ఈ వ్లాగ్ కోసం మేము తినాల్సి వస్తుంది. కాదండి మావాడు అడిగింది అందుకోసము. సరే టేస్ట్ చేద్దాము. ఇస్తా. ఇది కోవా అండి. కోవా టేస్ట్ చూసేస్తాను ఒకసారి లైట్గా. లుక్ లైక్ ఫన్, కూల్, చిల్. కరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇట్లంతా. ఫ్రెండ్స్ స్ట్రాబెర్రీ పిస్తా అయిపోయింది కదా, ఇప్పుడు మ్యాంగో కావాలంట. మ్యాంగో టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది? బాగుంటుందిరా ఫ్రెండ్స్. కోవా చాలా బాగుంటుంది. కోవా చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. పీసెస్గా వస్తాయి ఇక్కడ. మామూలుగా మనకి ఇదిగా ఉంటుంది క్లమ్జీగా. చూడండి చాలా ఫేమస్ అండి ఇది ఐస్ క్రీమ్ కోవా కాంబినేషన్. ఎక్కువ కోవా కానీ కోవా బాగుంటుంది. అందుకే మేము ఇక్కడికే వస్తాము, ఇక్కడ తింటాము.